నిన్న జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం చాలా ఘనంగా జరుపుకుంది. నిన్న 12వ ఏటాలోకి అడుగు పెట్టింది. అయితే 2014లో జనసేన పార్టీ తెలంగాణలో ఆవిర్భవించింది. అయితే ఈ 11 ఏళ్లలో ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే కనుక తనలో వచ్చిన మార్పు ఏంటి, 11 ఏళ్లలో ఏం మార్పు వచ్చింది అన్నది ముఖ్యంగా చూస్తే కనుక 2014లో పార్టీ స్థాపించినప్పుడు చెగువేరా తనకు స్ఫూర్తి అని చెప్పి చెగువేరా నుంచి వచ్చి 2024 నాటికి సనాతన ధర్మకర్తగా మారారు. ప్రధానంగా చూసుకుంటే కనుక మనము ఈ మార్పు అయితే కనుక స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇదేం తప్పు పట్టాల్సిన విషయం కాదు. కాకపోతే చెగువేరా భావాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రాధాన్యత తగ్గిస్తూ వస్తున్నారు అన్నదైతే అక్కడక్కడ కనిపిస్తూ వచ్చింది. సనాతన ధర్మాన్ని తన భుజంపై వేసుకున్నాను అన్న ధోరణి అయితే కనుక కనిపించింది. అలాగని సనాతన ధర్మాన్ని తన భుజం పైన వేసుకున్నాడు పూర్తిగా అని కూడా చెప్పలేం. ఎందుకంటే ఇటీవల కాలంలో జరుగుతున్న కొన్నిటిని చూస్తే కనుక తిరుమల లడ్డు వివాదం, తిరుమల లడ్డు కల్తీ నెయ్యి, ఏదైతే లడ్డూలో కల్తీ నెయ్యి వాడారన్నారో ఆ వివాదం అప్పుడు దీక్ష కూడా తీసుకొని ఆ దోషం పోవాలి అని చెప్పేసి సనాతన ధర్మకర్త అని చెప్పుకుంటూ తిరుమలలోనే అంటే తిరుపతిలోనే అక్కడే ఒక సభ కూడా ఏర్పాటు చేసి దీనిపైన చాలా గట్టిగా మాట్లాడారు. ఆ తర్వాత చాలా విషయాలే జరిగాయి. కానీ రీసెంట్ గా చూసుకుంటే కనుక 4 రోజుల క్రితము శ్రీ వేణుగోపాల స్వామి విజయనగరం జిల్లాలోని ఒక గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో జాతర జరుగుతుంటే అక్కడ ఒక డాన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. ఆ డాన్స్ ప్రోగ్రామ్ లో ఎవరైతే డాన్స్లు వేస్తూ ఉన్నారో వాళ్ళు కాకుండా ఇంకా మిగతా అమ్మాయిలతో కొంతమంది యువకులు మద్యం మద్యం సేవించి అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉంటే మహిళా ఎస్ఐ వాళ్ళని వారించారు. వారిస్తే ఆమెని వీళ్ళు మద్యం మత్తులో ఉన్న యువకులు జుట్టు పట్టుకొని కొట్టారు అని చెప్పేసి వార్తా కథనాలు వచ్చాయి. మరి సనాతన ధర్మం పాటించేటప్పుడు ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి, సనాతన ధర్మం అని చెప్పారు. ఆయన చాలా సభల్లో మాట్లాడుతూ ఎన్నికల ముందు కూడా ఎక్కడ సందర్భం వచ్చినా సరే ఆడపిల్లల జోలికి ఎవ్వరు వచ్చినా సరే ఒకటి డైలాగ్, తొక్కినార తీస్తా, ఆడపిల్లల జోలికి వస్తే కనుక ఊరుకోను అన్నప్పుడు మరి ఇక్కడ రెండూ కలిసాయి. దేవస్థానంలో జరిగే జాతరలో డాన్సులు కండక్ట్ చేయడము, అక్కడ యువకులు మద్యం సేవించడము, అమ్మాయిల్ని అసభ్యకరంగా ప్రవర్తించడము, దాన్ని వారించిన ఒక మహిళా ఎస్ఐని జుట్టు పట్టుకొని కొట్టడం, ఈ రెండిట్లో దేనిపైన చర్య తీసుకోలేదు. ఆమె తల దాచుకోవడానికి అని చెప్పేసి వాళ్ళు మహిళా ఎస్ఐని కొట్టుతుంటే ఆమె పారిపోయి ఒక ఇంట్లో తల దాచుకుంటే అక్కడికి కూడా వెళ్ళి నానా రభస చేశారు. మరి ఎందుకు దీనిపైన డిప్యూటీ సీఎం గారు స్పందించలేదు? ఒకటి, ఇక్కడ సనాతన ధర్మము ఉంది. ఎందుకంటే ఏ గుళ్ళలో అయినా అంటే చాలా దేవస్థానాల దగ్గర జాతరలు జరిగినప్పుడు ముఖ్యంగా గ్రామాల్లో ఈ మధ్య కాలంలో రికార్డింగ్ డాన్స్లని చాలా రోజుల నుంచి, ఈ మధ్య కాలం అనే కాదు చాలా రోజుల నుంచి రికార్డ్ డాన్స్లు అని చెప్పేసి ఇలాంటివన్నీ ప్రోగ్రామ్స్ పెట్టుకొని మద్యం సేవించడం ఇలాంటివి చేస్తున్నారు. వాటిని ఏ ప్రభుత్వాలు వాటిపైన ఆంక్షలు విధించలేదు, నిరోధించలేదు. అంటే జాతర చేసుకోవాలి, సాంప్రదాయబద్ధంగా జాతర జరుపుకోవాలి. అంతేకాని దేవుడి భక్తి పాటలు పెట్టి వాటికి భజనలు చేసుకోవడం ఇది ఒక ఎత్తు. కానీ అక్కడ సినిమా డాన్సులు, రికార్డింగ్ డాన్సులు వేయడము, మద్యం సేవించి అక్కడికి రావడము ఇది ఎంతవరకు కరెక్టు? అది చాలా తప్పు. మరి అలాంటప్పుడు సనాతన ధర్మం అంటే ఇది కూడా వస్తుంది కదా, సనాతన ధర్మంలోనే ఇలాంటి డాన్సులు, రికార్డ్ డాన్సులు అక్కడ దేవస్థానంలో జాతరలో అయినా సరే రికార్డ్ డాన్సులు వేయొద్దు, ఎందుకంటే దేవుడికి సంబంధించిన జాతర కాబట్టి మద్యం సేవించి వెళ్ళకూడదు. మరి ఇలాంటి రిస్ట్రిక్షన్స్ అన్ని ఎందుకు లేవు? అక్కడ మహిళా ఎస్ఐ ఎవరైతే అక్కడికి భద్రత కోసం వెళ్లారో ఆవిడ వారించడానికి వెళ్తే మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరిస్తున్నారని ఆవిడ జుట్టు పట్టుకొని లాగి కొట్టడం. ఇక్కడ మహిళల జోలికి వచ్చారు. సనాతన ధర్మ పరిరక్షణలో అంటే యువకులు డాన్సులు ఇవన్నీ వచ్చాయి. మరి రెండిటిపైన కూడా డిప్యూటీ సీఎం స్పందించినట్లు వార్తా కథనాలు అయితే కనుక మరి ఎక్కడ కనిపించలేదు. మరి ఎందుకు అంటే మాటల వరకేనా, చేతల్లో ఏం చేసి చూపించరా? గతంలో పవన్ కళ్యాణ్ ఆవిర్భావ సభల్లో కానీ మామూలుగా కానీ ఎప్పుడైనా స్పీచ్లు ఇచ్చినప్పుడు, ప్రసంగం సభలు ఏర్పాటు చేసి తను ప్రసంగించినప్పుడు కొంత అసంబద్ధంగా అనిపించిన మాటలు మాట్లాడినా, ఒక్కొక్కసారి ఏ టాపిక్ మీద ఒక టాపిక్ నుంచి ఇంకొక టాపిక్ లోకి జంప్ అయినా కూడా ప్రజల కోసం ఏం చేస్తాడు అన్నదైతే కనుక స్పష్టంగా చెప్పేవారు. తన ప్రసంగం ఎలా ఉన్నా కూడా ప్రజలకు ఏం చేస్తాను అనేది అయితే మాత్రం కన్వే అయ్యేది, ఆ విషయం చెప్పేవాళ్ళు. కానీ ఈసారి ఇన్ని రోజులు ఏర్పాటు చేసిన సభలు వేరు, ఈసారి 12వ జనసేన ఆవిర్భావ సభ వేరు. ఎందుకంటే అప్పుడంతా అధికారంలో లేరు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం అయ్యారు, అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యారు. ఈ హోదాలో అంటే ప్రభుత్వంలో భాగస్వామి అయినటువంటి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ సభను ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు.
ఇది ఒక రకంగా చూస్తే కనుక రాజకీయాల్ని బాగా వంట పట్టించుకున్నాడు పవన్ కళ్యాణ్ అన్నది నిన్న సభలో సుస్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ఏదైతే జనాలు ఎక్స్పెక్ట్ చేశారో పవన్ కళ్యాణ్ అభిమానులైనా లేకపోతే ఓట్లేసిన వాళ్ళైనా పిఠాపురం ప్రజలైనా యావత్ ఆంధ్రప్రదేశ్ అయినా కూడా ఏమి ఆశించింది, ప్రజల సమస్యల గురించి, ప్రభుత్వం ప్రజలకు ఇస్తానన్న సంక్షేమ పథకాల గురించి, రాష్ట్రాభివృద్ధి గురించి మాట్లాడతారని చాలా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ వీటిల్లో అంటే మహిళల భద్రత గురించి అవ్వచ్చు, లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన హామీలు అవ్వచ్చు, అవన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు ప్రభుత్వం ఇచ్చిన హామీలు. సో మిగిలిపోయినవి ఉన్నాయి, వాటి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు, ఏమీ చేయలేదు. ఇప్పుడు అక్కడ అనవసరమైన టాపిక్స్ అంటే అనవసరము అంటే కనుక నిన్న ఆ సభలో మాట్లాడాల్సిన అవసరం లేని టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ప్రాంతీయవాదం గురించి అవ్వచ్చు, దక్షిణాది రాష్ట్రాలపై ముఖ్యంగా తమిళనాడు హిందీని వ్యతిరేకించడం అవ్వచ్చు, ఇవి అక్కడ ప్రస్తావనకి తీసుకురావాల్సిన అవసరం లేదు అనిపించింది. అలాంటి విషయాలపైన మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న ప్రాబ్లమ్స్ మీద గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇంకా ప్రజలకు రాష్ట్రానికి ఏం చేస్తుంది, ఇలాంటి విషయాలపైన ప్రస్తావించలేదు. ఎందుకు ప్రస్తావించలేదు? మరి ప్రజలందరూ ఎక్స్పెక్ట్ చేసింది అదే. ఇప్పుడు పార్టీ ఆవిర్భావ సభ అంటే ఏం చేసింది పార్టీ ఆ సంవత్సరంలో? ప్రతి సంవత్సరం మీరు ఆవిర్భావ దినోత్సవం ఏర్పాటు చేస్తారు. ఆ సంవత్సరంలో పార్టీ ప్రజల కోసం ఏం చేసింది, ఇంకా ఏం చేయగలదు, ఎలా ముందుకెళ్తుంది అన్న ఒక విజన్తో వెళ్ళాలి. కానీ నిన్న పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగంలో దాదాపు 90 నిమిషాలు మాట్లాడితే అందులో పవన్ కళ్యాణ్ ఎక్కడే కానీ రాష్ట్రం కోసం ఏం చేస్తున్నాం, ఇప్పుడు అధికారంలో ఉన్నారు, మరి ఒక డిప్యూటీ సీఎంగా ఆయన ప్రజాప్రతినిధిగా ఏం మాట్లాడాలి? ప్రజలకు ఏం అందిస్తాము ప్రభుత్వం తరఫున, ఇంకా ఎందుకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు, దానికి కారణాలు ఏంటి, ఎప్పుడు నెరవేరుస్తాము, ఇవి కాకుండా ఇంకేం చేయగలుగుతాము ప్రజలకి, ఇవన్నీ చెప్పాల్సింది పోయి తమిళులు హిందీని తమపై రుద్దద్దండి అని చెప్తున్నారు. అలాంటప్పుడు మీ సినిమాలు ఎందుకు డబ్బింగ్ చేస్తున్నారు హిందీలోకి, అస్సాం నుంచి ఉత్తరాఖండ్ నుంచి మీకు డబ్బులు కావాలి, భాషని మాత్రం మీరు తీసుకోరా అని చెప్పేసి మాట్లాడారు. అది అంటే అక్కడ అవసరం లేదు, ఆ టైంలో మాట్లాడాల్సిన అవసరం లేదు. అక్కడ మీరు మాట్లాడాల్సింది ఏంటి, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాటి గురించి ముందు మాట్లాడాలి. ఆ తర్వాత మీరు వీటిపైన మాట్లాడినా అది ఇంకొకలాగా ఉండేదేమో. అసలు విషయాన్ని వదిలేసి అంటే ఈ మాటలు మాట్లాడడానికి సందర్భం కాని ఆ సమయంలో మీరు ఆ టాపిక్స్ ని తీసుకొచ్చారు. అంటే బీజేపీతో పొత్తు పెట్టుకున్నందుకు వాళ్ళ మన్ననలు పొందడానికా, లేకపోతే రాజకీయాలు వంటబట్టించుకున్నందుక? ఒక్కటి మాత్రం అంటే నిన్న సభ అయినా కూడా ఇది ఈరోజు చేయడానికి గల కారణం ఏంటంటే కనుక మీ ప్రసంగం పైన అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం పైన ప్రజలు ఏమనుకుంటున్నారు, ముఖ్యంగా యువత ఏమనుకుంటున్నారు, జన సైనికులందరూ పవన్ కళ్యాణ్ అభిమానిస్తున్నారు. కానీ వాళ్ళ అభిప్రాయాలతో కొంతమంది విభేదిస్తారు, ఇది ప్రతి రాజకీయ పార్టీలోనూ ఉంటుంది. కానీ నిన్న పవన్ కళ్యాణ్ సభ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ స్పీచ్ పైన అయితే కనుక మిశ్రమ స్పందన వచ్చింది. చాలా మంది యువత అనుకుంటున్నది, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు అనుకుంటున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల సమస్యల గురించి, ఇస్తామన్న హామీల గురించి, ముఖ్యంగా నిరుద్యోగము, మహిళల భద్రత, వీటి గురించి మాట్లాడతారు అనుకుంటే కనుక వీటి గురించి మాట్లాడుకోకుండా ఏదేదో మాట్లాడేస్తున్నారు, అంటే ఈ సందర్భంలో అవసరం లేని విషయాల్ని తీసుకొచ్చి మాట్లాడుతున్నారు అని చెప్పేసి కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకనే దీని గురించి అంటే ప్రజల నాడి ఎలా ఉంది అని తెలుసుకోవడం కోసమే ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు చేయడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తను మాట్లాడుతూ ఒకటి అన్నారు, నిలబడ్డాము 40 ఏళ్ల టీడీపీని కూడా నిలబెట్టాము అని. దీనిపైన అయితే కనుక టీడీపీ నేతల్లో చాలా మందిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే కనుక 40 ఏళ్ల టీడీపీని నిలబెట్టాము అని పవన్ కళ్యాణ్ ఏ రకంగా చెప్పగలుగుతారు? చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆ టైంలో పవన్ కళ్యాణ్ వెళ్ళి పరామర్శించడం, అప్పుడు మళ్ళీ టీడీపీకి హెల్పింగ్ గా ఉండడం, తర్వాత పొత్తు పెట్టుకోవడం, ఇదంతా అందరికీ తెలిసిందే. సో అప్పుడు హెల్ప్ చేశారు కాదనట్లా. కానీ దానివల్ల 40 ఏళ్ల టీడీపీని నిలబెట్టాము అనడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి టీడీపీ నేతల్లో అయితే చాలా మందిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు బయట పనిలేదు కానీ ఆయన మనసులో కూడా అదే ఉందని చెప్పేసి పలువురు రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ ప్రసంగం అయితే మొత్తానికి ఎలా సాగింది అంటే కనుక ఏదో ఒక దాని మీద తీసుకొని ఒక అంశం మీద వెళ్ళకోకుండా రకరకాలుగా వివిధ అంశాల్లో వేళ్ళు పెట్టి మాట్లాడడం లాగా అయిపోయింది. ముఖ్యంగా దీనిపైన అయితే కనుక ఏదైతే తమిళ వాళ్ళు హిందీ భాషని వద్దు అంటున్నారో దాని గురించి డిఎంకే అధికార ప్రతినిధి అయితే కనుక స్పందించారు. మేము భాషకి విరుద్ధం కాదు, హిందీ భాష
అన్ని రంగాల్లో రాణించాలి అంటే భాష అవసరము. హిందీ భాష నేర్చుకోవడానికి మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు, కానీ ఇలా బలవంతంగా హిందీ ఖచ్చితంగా ఉండాలి అన్నదాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. హిందీ భాష వాళ్ళు సొంతంగా నేర్చుకోవడానికి మేము ఎప్పుడు వ్యతిరేకులం కాదు అని చెప్పారు. బహుశా తమిళ రాజకీయాల గురించి, తమిళనాడు గురించి తనకి తెలియదే, అంటే తమిళనాడు రాజకీయాల గురించి పూర్తిగా పవన్ కళ్యాణ్కి తెలియదేమో అని కూడా చెప్పేసి డిఎంకే నేతలు చెప్పారు. ఈ హిందీ భాష పైనే సినీ నటుడు ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ కి ఒక కౌంటర్ అయితే కనుక ఇచ్చారని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ ఆ ట్విట్టర్ లో తను చేసిన పోస్ట్ ఏంటంటే కనుక, హిందీ భాషని రుద్దకండి అంటే కనుక ఇంకొక భాషను ద్వేషించడం కాదు, మా మాతృభాషను కాపాడుకోవడము, మా మాతృభాష మీద మాకు స్వాభిమానం ఉందని అర్థము. ఎవరైనా పవన్ కళ్యాణ్ కి చెప్పండి ప్లీజ్ అని చెప్పేసి ఆ పోస్ట్ లో ప్రకాష్ రాజ్ అయితే చెప్పారు. మరి తమిళ రాజకీయాల్ని, తమిళులు ఎందుకు హిందీ భాషని వద్దంటున్నారు అన్న దానిపైన పూర్తిగా అవగాహన లేకోకుండా పవన్ కళ్యాణ్ మాట్లాడారన్నది ఇక్కడ మనకి కొంత స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే అధికార ప్రతినిధి ఎవరైతే డిఎంకే అధికార ప్రతినిధి చెప్పారో ఆయన కూడా తమిళ రాజకీయాల పట్ల పవన్ కళ్యాణ్ కి పూర్తి అవగాహన లేనట్లుందనే చెప్పారు. మరి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దీనిపైన ఎలా స్పందిస్తారు అన్నదైతే కనుక వేచి చూడాలి. నిన్న పవన్ కళ్యాణ్ మొత్తానికి 12వ ఆవిర్భావ సభలో మాట్లాడినప్పుడు అయితే కనుక మునుపటి అంటే అధికారంలోకి రాక మునుపు పవన్ కళ్యాణ్ ని కాదు, కొత్త పవన్ కళ్యాణ్ ని అయితే కనుక చూసామని చెప్పేసి చాలా మంది అంటున్నారు. అది కూడా ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉంటాడో అలాంటి పవన్ కళ్యాణ్ ని చూసాము, ముందు పవన్ కళ్యాణ్ ఎలా ఉంటాడో అలాంటి పవన్ కళ్యాణ్ అయితే కాదు అన్నదైతే కనుక చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇంతలా మారిపోయారు, అంటే అధికారం వచ్చిన వెంటనే ఎందుకు ఇంతలా మారిపోయారు అన్న చర్చ కూడా జరుగుతుంది. దీనిపైన ఒక్కసారి పవన్ కళ్యాణ్ కూడా సమీక్షించుకుంటే కనుక బాగుంటుంది.